ఏపీ పోలీసులకు బీహార్లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఏపీలో వ్యవహరించిన తరహాలోనే బీహార్లో కూడా ఏపీ పోలీసులు వ్యవహరించడంపై పాట్నా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సునీల్ నాయక్ గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన సిఐడి విభాగంలో డిఐజీగా పనిచేశారు. ఈయన డిఐజీగా ఉన్నప్పుడే రఘురామకృష్ణరాజును తీసుకెళ్లి టార్చర్ పెట్టారు అన్నది అభియోగం. రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు సునీల్ నాయక్ మీద కూడా హత్యాయత్నం కేసును కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నమోదు చేశారు. సునీల్ నాయక్ సీనియర్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం బీహార్ లో ఫైర్ అండ్ హోంగార్డ్ విభాగంలో ఐజీగా పనిచేస్తున్నారు. ఈయన్ని అరెస్టు చేసేందుకు ఏపీ నుంచి పాట్నా వెళ్లిన ఏపీ పోలీసులు తెల్లవారుజామున గోడ దూకి మరీ సునీల్ నాయక్ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అక్కడున్న పోలీసు సిబ్బంది గట్టిగా ప్రతిఘటించారు. ఒక ఐపీఎస్ అధికారి, సీనియర్ ఐపీఎస్ అధికారిని అరెస్టు చేసే విధానం ఇదేనా, మీరు అరెస్ట్ చేయాలనుకుంటే అంటూ ప్రతిఘటించారు. కానీ ఆ తర్వాత సహకరించారు. సునీల్ నాయక్ను తీసుకొని పాట్నా కోర్టుకు వెళ్లారు ఏపీ పోలీసులు. అయితే ఈ అరెస్టు చేసిన విధానం తెలుసుకున్న తర్వాత పాట్నా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొందరు పోలీసులు యూనిఫామ్ లేకుండా కూడా కోర్టుకు హాజరవడం పైన కూడా కోర్టు చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో పాటు అక్కడున్న పోలీస్ అధికారులు కోర్టు దృష్టికి కొన్ని అంశాలు తీసుకెళ్లారు. సునీల్ నాయక్ సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ఈయన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు, ఏపీ పోలీసులు. కానీ ఎలాంటి నిబంధనల్ని పాటించలేదు. కనీసం స్థానిక పోలీసులకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదు. కేసు డైరీ కానీ అరెస్ట్ వారెంట్ కూడా తీసుకురాలేదు. డైరెక్ట్ గా వచ్చి గోడ దూకి వెళ్లి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇలా ఏపీ పోలీసులు చట్టాన్ని అతిక్రమించారు. దీన్ని అరెస్ట్ గా పరిగణించకూడదు. సునీల్ నాయక్ను ఏపీకి తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వద్దండి. ఏపీ పోలీసుల తీరు ఇంత కక్షపూరితంగా, ఇంత దారుణంగా ఉంది అని సునీల్ నాయక్ తరఫున న్యాయవాదులు కోర్టులో అభ్యంతరం తెలిపితే దాన్ని పరిగణలోనికి తీసుకున్న కోర్టు ఏపీ పోలీసుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి అరెస్ట్ వారెంట్ లేకుండా, కేసు డైరీ లేకుండా, యూనిఫామ్ కూడా లేకుండా కోర్టుకు వచ్చి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని ఇలా ఎలా తీసుకెళ్తారు అని ప్రశ్నిస్తూ, కాబట్టి దీన్ని మేము అరెస్ట్ గా పరిగణించడం లేదు, తక్షణం సునీల్ నాయక్ ను వదిలిపెట్టాల్సిందిగా పాట్నా కోర్టు ఆదేశించింది. దాంతో ఒక అనివార్య పరిస్థితుల్లో ఏపీ పోలీసులు సునీల్ నాయక్ ను అక్కడే వదిలిపెట్టారు. కోర్టు ఆదేశాలతో సునీల్ నాయక్ ను వదిలిపెట్టడం, ఆయన బయటకు రావడంతో స్థానిక పోలీసులు అంతా ఆయన్ను అభినందించారు, శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఏపీ పోలీసులు ఈ తరహాలో మరో రాష్ట్రానికి వెళ్ళినప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా, అరెస్ట్ వారెంట్ లేకుండా, కేసు డైరీ లేకుండా, కనీసం స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా ఉదయమే వెళ్లి ఏకంగా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంటిలోనికి గోడలు దూకి ఎలా ప్రవేశించాలనుకున్నారు అన్న దానిపైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అంటే స్థానిక పోలీసులు సహకరించరు, సీనియర్ ఐపీఎస్ అధికారి కాబట్టి డైరెక్ట్ గా అరెస్ట్ చేసి తీసుకురావాలనుకున్నారా, ముందే సమాచారం ఇస్తే అప్రమత్తం అవుతారన్న ఉద్దేశంతో ఇలా వ్యవహరించారా అన్న దానిపైన చర్చ నడుస్తుంది. మొత్తం మీద అయితే ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరును పాట్నా కోర్టు కూడా అభ్యంతరం తెలపడం, యూనిఫామ్ లేకుండా వెళ్ళడం, అరెస్ట్ వారెంట్ కానీ, కేసు డైరీ కానీ లేకుండా వెళ్ళడంతో ఒక విధంగా ఏపీ పోలీసులు అక్కడ పరువు పోగొట్టుకున్నారు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఇప్పుడు పూర్తిగా ఈ వ్యవహారం నడిచిన నేపథ్యంలో ఇక ఫ్యూచర్ లో సునీల్ నాయక్ విషయంలో ఎలా వ్యవహరిస్తారు అన్నదే ఇప్పుడు ఒక ప్రశ్న. సునీల్ నాయక్ విషయంలో చాలా కక్షపూరితంగా ఏపీ పోలీసులు వ్యవహరించాలనుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా ఉంది అన్నదానికి ఈ అరెస్ట్ చేసే సమయంలో ఏపీ పోలీసులు అనుసరించిన విధానం ఒకటి రికార్డ్ అయింది. దీని మీద సునీల్ నాయక్ తరఫున న్యాయవాదులు మేము దీనిపైన ఇంకా పోరాటం కూడా చేస్తాం, గోడ దూకి మరీ వచ్చి అరెస్ట్ చేయాలనుకున్నారు, వీటన్నింటిపైన మేము ఏపీ పోలీసులకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్తున్నారు. బీహార్ పోలీసులు కూడా ఇకపైన సహకరించే అవకాశం ఉండకపోవచ్చు ఏపీ పోలీసులకి. ఎందుకంటే స్థానిక పోలీసులకు చెప్పకుండా ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని ఎత్తుకెళ్లే పరిస్థితికి ఏపీ పోలీసులు వెళ్ళడాన్ని అక్కడి పోలీసులు కూడా చాలా ప్రిస్టేజ్ అంశంగా తీసుకునే అవకాశం ఉంది. సో సునీల్ నాయక్ ని ఇటువైపు రప్పించగలుగుతారా లేదా అన్నది చూడాలి.